7వ మాట గురించి మాట్లాడడానికి మన మధ్యలో ఉన్నటువంటి మార్గరెట్ గారు వస్తారు. అయితే ఆ మాటను చదవడానికి మోహన్ వస్తారు. ఆ మాట కొరకు ప్రార్థన చేయడానికి నిర్మలా ఆంటీ గారు వస్తారు. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గతించిన కాలం అంతా కాచి కాపాడు ప్రభువా. ఈ మంచి శుక్రవారం ప్రభువా మమ్మల్ని అందరినీ సమకూర్చి నాయన నువ్వు సిలువలో ఆయన పలికిన 7 మాటలను నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం ప్రభువా. ఇదిగో నా ప్రభువా, నిజమే నువ్వు సిలువ మోయొచ్చు నాయన, మా పాపలైన మా కొరకు నీ ప్రాణం అర్పించి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నువ్వు చనిపోతేనే మాకు రక్షణ కలిగింది నాయన. నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన మరణ పదార్థాలను ఎంతో నాయన నీకు స్తోత్రం. మా అందరికి రక్షణ కలిగేసిన గొప్ప దేవుడు ప్రభువా. నుంచి రక్షణ ఆనందాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ బిడ్డల నాయనాశనంలో పలికిన అయ్యా 6 మాటలు చెప్పి ఉన్నారు ప్రభువా. చెప్పిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన 7వ మాట నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నా ఆత్మనికి అప్పగించుచున్నానని పలుకోవచ్చిన మాట ఈ దాసుల బిడ్డ నాయన చెప్పవచ్చుండగా ప్రభువా. నీ బిడ్డ ఆత్మగా చేసి ఇదిగో నాయన నీ సిలువ చాటున మరుగుపరిచి నోటుకులుగా వాడుకోమని అయ్యా ఈ మాట మా అందరికీ నాయన దీవులుగా అయ్యా దీవులు వర్షముగా మనం కుమ్మరించమని చేరికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని దైవజనుని ప్రభువా. కూడిన ప్రతి ఒక్క బిడ్డను నాయన పరిచయం చేసే ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని అది ఇచ్చిన ఈ సమయాన్ని పట్టుకొని నీకు వందనాలు చెల్లించుకుంటూ మీరే మహిమ గంత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మంచి శుక్రవారం దేవుని సమయం సమయంలో యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు కూడా మనం ఇంతవరకు 6 మాటలు చక్కగా బిడ్డలు గుర్తించున్నారు. నిజంగా అలాంటి ధన్యత మన సంఘంలో బిడ్డలు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్థితిని మనము చెల్లించే వారిగా ఉండాలి. అయితే ఈ సమయంలో నేను కూడా మరి 7వ మాట మరి మాట్లాడుతుండగా ఒకసారి చూస్తున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. అప్పుడు యేసు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని తండ్రికి చెప్తున్నాడు. కుమారుడు తండ్రికి తన ఆత్మను అప్పచెప్తున్నాడు. మరి సిలువలో పలికి 7 మాట చివరి మాటగా ఇప్పుడు 6 మాటలు ముగించి 7వ మాటగా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని సిలువలో యేసు ప్రభు వారు 7వ మాటగా మాట్లాడి ఉన్నారు. అయితే మొదటి మాట తండ్రితో మొదలు పెట్టాడు, చివరి మాట తండ్రితో ముగినై ఉన్నాడు. అయితే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాడు. ఆత్మ ఎవరిచ్చింది? ఆత్మ దేవునిదే, ఆయనదే ఆత్మ. అయితే ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని లేఖనం సెలవించినట్టుగా ఆత్మ ఎవరిది? తండ్రిదే. కాబట్టి తండ్రికి అప్పచెప్తున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని. మరి అలాగే మరి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువు విధగా నరుడి జీవాత్మ అయిన. వారి జీవాత్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ఆత్మే కనుక ఆ ఆత్మ దేవునికి అప్పచెప్తున్నాడు. మరి జ్ఞాని అయిన ప్రసంగి కూడా అంటున్నాడు, మరి ఆత్మ దయచేసిన వారి దగ్గర చేరుతుందని. అలాగే మరి ఆత్మ ఎవరైతే ఇచ్చారో వారికి మళ్ళా యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నాడు. అయితే ఈ మాట కొన్ని 100 సంవత్సరాల క్రితమే. అయితే యేసు ప్రభు వారు పుట్టక మునిపే, ఆయన జన్మింపక మునిపే కొంతమంది భక్తులు ఈ మాటలు పలుకున్నారు. అదే మాట మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 31:5వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను. చాలా ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు మాట్లాడుతున్నారు. ముందుగానే ప్రవచన ఎత్తి మాట్లాడి ఉన్నారు. యేసు ప్రభు వారి కొరకు ప్రవచన ఎత్తి మాట, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నానని యేసు ప్రభు వారు పుట్టక ముందే ఈ లేఖను ఈ మాట మాట్లాడి ఉన్నారు. అయితే యేసు ప్రభు వారి కొరకు మరి 7వ మాట, సిలువలో తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను
కుమారుడు చేసే పనులను అది క్రమముగా ఆజ్ఞ ప్రకారం ఆ మాటలు జరుగుతుంది. ప్రవచన రూపముగానే ప్రవచనాలు నెరవేరినట్లుగానే ఆ మాటలు మాట్లాడుతూ వాటిని నెరవేర్చేవారుగా ఉన్నారు. అయితే దేవుడు సిలువలో పలికిన 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెబుతున్నానని తన తండ్రికి ఆత్మను అప్పచెబుతూ చివరి మాటగా పలుకుతూ ఉన్నాడు. మరి అలాగే మరి మనం ఆ చివరి మాట 7వ మాటగా మాట్లాడినప్పుడు 7 అనే సంఖ్య కూడా అది సంపూర్ణతకు మనకు చూపుతుంది. 7 అంటే ఆనాడు పాత నిబంధన కాలంలో నయమాన్ అనే వ్యక్తికి కుష్ఠరోగం కలిగినప్పుడు యోర్దాను నదిలో 7 మార్లు దిగినప్పుడు సంపూర్ణ స్వస్థత పొందుకుంటాడు. అలాగే ఎరుకో గోడల చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు 7 మార్లు తిరిగినప్పుడు ఎరుకో గోడలు కూర్చబడి ఉంటాయి. అలాగే మరి 7వ మాటకు దేవుడు ప్రాముఖ్యత ఇచ్చినాడు. 7 సంపూర్ణ సంఖ్యని దేవుడు కూడా తెలియజేస్తున్నాడు. సిలువలో 7వ మాటగా ప్రభు మాట్లాడినప్పుడు బండలు బద్దలైనవి, మరి సమాధిలో ఉన్న వారు బయటకు వచ్చారు. మరి దేవాలయపు తెర కూడా పై నుండి కిందకి చిరిగినట్టుగా మనం మత్తయి సువార్తలో మనం చూసుకొని ఉంటాం. 7వ మాట మరి పలికినప్పుడు ఆ విధంగా ఆ కార్యాలు జరిగినాయి అని మరి దేవుడి వాక్యంలో మనం చూసుకొని ఉన్నాం. అలాగే మనకు అడ్డు తెరలు మనకు ఏదైనా అడ్డుగా ఉంది వాటన్నిటిని కూడా యేసు ప్రభు సిలువలో 7వ మాటగా పలికి మనకున్న ఆటంకాలను తొలగించారు. ఏకముగా మనతో ఆయన సంభాషించుకునేలాగా మరి ఆయన సిలువలో 7వ మాట పలికి ఆయన అడ్డు తెరను చించేసినట్టుగా లేఖనం సెలవిస్తుంది. అయితే మన కొరకు ఎవరు ప్రాణం అర్పించరు, కానీ మన దోషముల నిమిత్తం, మన పాపముల నిమిత్తము, మన శాపాల నిమిత్తం మన కొరకు ఎవరు ప్రాణం అర్పించరు. కానీ అయితే మన దోషాల నిమిత్తం, మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తము ప్రాణం అర్పించిన వాడు, రక్తాన్ని ప్రయోజనంగా ఇచ్చిన వాడు, మనం సృష్టించిన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు మాత్రమే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనకు ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రాణం ఆనాడు సిలువలో అర్పించాడు కాబట్టి మనం ఈనాడు సజీవులుగా మనం ఉన్నాము. ఆ రోజు సిలువలో ఆయన ప్రాణాన్ని ఆయన అర్పించాడు కాబట్టి మనము పునరుద్ధాన దినంలో మనం గడుపుకోవడానికి, నిత్య జీవానికి వారసులు అవటానికి మనకు దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆనాడు మరి సిలువలో ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి మనం అందరం ఈ దినాన సజీవుల లెక్కలో ఉన్నాము. మరి అలాగే మరి సిలువలో యేసుప్రభు వారు తండ్రి చేతికి 7వ మాటగా చివరి మాటగా మరి అన్ని 6 మాటలు ముగించి సమస్తం ఏదైతే తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఏ పని చేయమని ఈ లోకానికి పంపించాడు వాటినన్నిటిని ముగించి తండ్రి చెప్పిన ప్రకారం వాటిని క్రమముగా వాటిని ముగించి 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను బిక్కరగా కేక వేసి తన ప్రాణాన్ని ఉంచాడు. బిక్కరగా కేక వేసి ఇప్పుడు ప్రాణాన్ని అంటే ఆయన శక్తి బలం ఉందని కాదు, కానీ అయితే దేవుడు తండ్రి కుమారుని 4వ మాటలోనే తన చెయ్యి విడిచిపెడతాడు. అప్పుడు విడిచిపెట్టినప్పుడు నీకు ఇంకా ఏ ఆదరణ లేదని తండ్రి కుమారుడికి దూరంగా ఉంటాడు. అయినప్పటికీ కుమారుడు ఈ లేఖనాలను నెరవేర్చబడాలి, ఈ ప్రవచనాలను నెరవేర్చబడాలని కాబట్టి ఆ యొక్క మిగతా ఉన్న 3 మాటలు కూడా మరి సంపూర్ణంగా చేసి ఆత్మను తండ్రికి అప్పచెప్పేవాడిగా ఉన్నారు. అలాగే మరి మరొక వ్యక్తి కూడా ఆత్మను తండ్రికి దేవునికి అప్పచెప్పేవారు. స్టెఫెను అపోస్తలుల కార్యక్రమము 7వ అధ్యాయం 59 మనం చూసుకున్నట్లయితే, ప్రభువును గురించిన మొరపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టించాలి. ఇక్కడ స్టెఫెను కూడా యథార్థముగా దేవుని మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతో భక్తిపరుడు, దేవుని విషయంలో నిజంగా ఎంతగానో ఆత్మవర్షుడయ్యి ఆత్మపూర్వంగా దేవుని మాటలు అక్కడ పలుకుతున్నప్పుడు అక్కడ ఉన్న పరిశీలకు కానీ శాస్త్రులు కానీ ఆ మాటలు వారికి నచ్చడం లేదు. స్టెఫెను పలికే మాటలు వారికి వ్యతిరేకంగా వారికి అనిపిస్తున్నాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు వారికి ఎంతగానో అవి వారికి ముళ్ళు గుచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. స్టెఫెను మాట్లాడుతున్నప్పుడు వారైతే ఏ విధంగానైనా స్టెఫెను చంపాలి అని వారు పళ్ళు తొక్కుతూ ఉండేవాళ్ళు, వాళ్ళు రాళ్ళు కూర్చుండేవాళ్ళని లేఖనంలో ఉన్నట్లుగా వాళ్ళు దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు వారికి అది నచ్చడం లేదు. అప్పుడు స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపినప్పుడు స్టెఫెను వారిని దూషించలేదు, ఏం అనలేదు, కానీ దేవునికి ఆత్మ చెబుతున్నాడు. తండ్రి నా నీ చేతికి నా ఆత్మను అప్పచెబుతున్నాను అని స్టెఫెను ఈ వాక్య రూపంలో మాట్లాడినాడు. ఎలాగైతే కుమారుడు తండ్రికి తన ఆత్మను అప్పచెప్పి ఆ యొక్క బాధ్యతలు తెలియజేశాడో ఇక్కడ స్టెఫెను కూడా మనకు మాదిరిగా మరి మనకు తెలియజేస్తున్నాడు. ఆత్మను నీ చేతికి నా ఆత్మను అప్పచెబుతున్నానని స్టెఫెను కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజులలో మనం కూడా మన ఆత్మలను మన ఆత్మలు ఏ విధంగా ఉన్నాయి, అది దేవునికి అప్పచెప్పేవారిగా ఉన్నామా లేకపోతే
మాటగా తండ్రి మరి చివరి మాటగా పలుకున్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని బిడ్డగా కేకవేసి తన ప్రాణాన్ని విడిచి సిలువలో కార్యాన్ని ముగించాడు. దేవుని స్తోత్రాలు. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను. మరి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరికి ఆత్మను అప్పచెప్పారు? తన తండ్రికి ఆత్మను అప్పచెప్పారు. మనుషులమైన మనము ఎవరికి అప్పచెప్తున్నాము? మరి మనం అప్పచెప్తే కేవలం ఇద్దరికి మాత్రమే అప్పచెప్పాలి. ఒకరు దేవునికి, ఇంకొకరు ఎవరు? సాతాను. మరి ఇక్కడ దేవుడు అయితే తండ్రి అయిన యెహోవాకి అప్పచెప్పాడు. స్టెఫెను కూడా దేవునికి తన ఆత్మను అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం కూడా దేవునికి అప్పచెప్పేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత జరిగినది ఏంటి అంటే, మొదటగా ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడింది. మరి దేవుడు పుట్టక మునిపే ధర్మశాస్త్రంలో రాయబడింది ఏమని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుడతారని, ఆయన మన పాపముల నిమిత్తము సిలువ వేయబడతారని, ఆయన చనిపోతారని, తిరిగి పునరుద్ధానుడై 3వ దినమున లెగుస్తాడని ఇవన్నీ లేఖన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ముందుగానే లెక్కించబడింది. మరి యొక్క ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చిన వారుగా ఉన్నాడు. తర్వాత ఆయన మరణము ద్వారా ఆ యొక్క అడ్డుతెరను కూడా ఆయన పైనుంచి కిందికి చీలిపోయినట్టుగా కూడా మనం చూస్తాం. మరి ఇంతకుముందు లేవీయులు యాజకులు మాత్రమే ఆ యొక్క దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క నిబంధన మందసం దగ్గర ప్రజలందరి నిమిత్తం వారు దేవునికి మొరపెట్టేవారు. అయితే దేవుడు ఆ యొక్క నిబంధన మందసముల నుండి దేవుడు వారితో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మరణించాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం ఎప్పుడైతే ఆ యొక్క సిలువలో మరణించాడో, అప్పుడు ఆ యొక్క అడ్డుతెర ఏమైపోయింది? చినిగిపోయింది. ఇంకా డైరెక్ట్గా మనం దేవునితోనే మనము మనం ప్రార్థన చేయవచ్చు. దేవుడిని డైరెక్ట్గా మనం అడగవచ్చు. మరి ఇక్కడ దేవుడు చనిపోవడం వల్ల మనం దేవునితోనే డైరెక్ట్గా దేవునితోనే మనం మన యొక్క విన్నపములను మనం దేవునికి తెలియజేసేవారుగా మనం ఉండాలి. మరి సమయంలో 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని మరి మార్గరెట్ గారు చక్కగా వివరించారు. ఈ సమయంలో దైవజనులు మరి కొన్ని మాటలు వివరిస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన ప్రియా అక్క వచ్చి ప్రార్థన చేస్తారు. గుడ్ ఫ్రైడే మరి చక్కగా జరిగించున్నారు. మరి దేవుడు కల్వరి శిలువ యొక్క పలికిన యొక్క 7 మాటలను మరి మొట్టమొదటి మాటగా రజనీ గారు, 2వ మాటగా ఝాన్సీ గారు, 3వ మాట సునీత, 4 విల్సన్ అండ్ 5 స్వార్థత, 6 లెరుష, 7 మార్కు. అసలు ఎంత చక్కగా వివరించారంటే జ్ఞానం మన యొక్క సంఘంలో పొర్లిపోతుందేమో అన్నట్టుగా మరి దేవుని యొక్క జ్ఞానంతో ఇన్ని సంవత్సరాల్లో మరి ఇంత చక్కగా వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పర్ట్స్ కాదు, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన యొక్క మనుషులు నిలబడితే ఏ విధంగా వాళ్ళ నోటు నుంచి చక్కని యొక్క పలుకులు వస్తాయో, మరి అటువంటి యొక్క రమ్యమైనవి, విలువైనవి, ఎంతో క్వాలిటీ ఉన్న యొక్క మాటలు మరి ఈరోజు మనం విని ఉన్నాం. మరి దేవుడు నిజంగా ఎంతో ప్రేమించి వీళ్ళ ద్వారా మనందరము వినడానికి అంత చక్కని యొక్క మాటలు కలిగించిన దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ముందుగా ఆ మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా క్లాస్ ఆ యొక్క పెద్దలని మన సంఘంలో వారిని ఈ యొక్క మాటలు దేవుడి శిలువలో యొక్క పలికిన యొక్క మాటలు ఒక గౌరవంగా, ఆ మాట మనం పలకడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్న దాంట్లో అది ఒక గొప్ప బహుమానంగా మనం భావించి అటువంటి వాటిని శిలువ యొక్క దేవుడు పలికిన యొక్క మాటని ఈ రోజున అదే టైంలో మనం పలుకుతున్నాము అంటే అది ఎంతో గొప్ప బహుమానంగా మనం భావించి, దేవుడు ఇందుకోసమే నన్ను ఈ జీవితంలో ఈ జీవన యొక్క విధానంలో నన్ను నిలబెట్టాడు, ఇప్పటికీ నన్ను బ్రతికించి ఉన్నాడు అనేంత గొప్ప భావంతో మనం ఏం చేయాలంటే ఆ మాటల్ని పలకడం ప్రారంభించాలి. నిజంగా ఎంతో చక్కగా, శ్రద్ధగా, జ్ఞానంతో నిజంగా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అన్న విధంగా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కాన్సన్ట్రేట్ చేసి చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి నుంచి ఒకళ్ళుగా అసలు దేవుడు అందరినీ ఒకేసారిగా దీవిస్తే ఎట్లా ఉన్నారో, అందరికీ ఒకే జ్ఞానం తన హస్తము ద్వారా అందరికీ ఎట్లా పంచుతాడో ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డ చేత ఈ రోజున మాట్లాడించాడు. చాలా 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 యొక్క మంచి యొక్క జ్ఞానాన్ని నేను కూడా నేర్చుకున్నాను వారి ద్వారా.
ఎందుకంటే దేవుడు ఎవరి నోటి నుంచి ఏ మాట పలికిస్తాడో అని ఎప్పుడు కూడా మనము గమనించే వారిగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు, గాడిద, కుక్క, మనుషులు, దేవుడు ఎవరి చేత మాట్లాడలేదు. బైబిల్ ప్రతి ఒక్కరి చేత అవసరమైనప్పుడు మాట్లాడతాడు. అయితే శిలువ యొక్క ధ్యానంలో 7 మాటలు మన సంఘంలోని బిడ్డల ద్వారా చక్కని యొక్క వాక్య సహకారంతో ఎవరి బిడ్డలు చదివారు. మరి అలాగే చక్కని యొక్క ప్రార్థన యొక్క అవసరతలు ఎవరి బిడ్డలు చక్కగా ప్రార్థన చేసి వాళ్ళకి సహకారం అందించారు. దేవుని యొక్క తోడ్పాటుతో, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఇప్పటి వరకు అందరూ కూడా చాలా ఓపికగా కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అలసిపోయి అడుగుతా ఇడుగుతా ఉండేవాడు. కానీ ఈసారి మరి మన బిడ్డలు పలికిన యొక్క మాటలను బట్టి ఎవరు లేవటం కానీ డిస్టర్బ్ కానీ కనీసం ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక్క ఆవులు ఎంత చూడలేని అనుకోండి. ఏం చెప్పినప్పుడు అన్న ఎప్పుడన్నా ఆవులు ఇస్తారేమో కానీ ఈ రోజున ఒక్కళ్ళు కూడా ఒక్క పూట వక్తలో కూడా ఆవులించకుండా ఎంతో చక్కగా ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా అసలు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా గొప్పగా చాలా చక్కగా చెప్పారు. అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పేసి గుడ్ కాదు, వెరీ గుడ్ కాదు, అంతకంటే మించి ఎక్స్ట్రాడినరీగా మీరు అందరూ చెప్పారు. అలాగే మీరు మీ కుటుంబాలు మంచి యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క ఆశీర్వాదంతో, ఎల్లవేళలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మీ కుటుంబంలో నడిపింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దేవుని ఎల్లవేళలా తన కృపను మీ ఎడల చూపునుగాక. అలాగే మరి కార్యక్రమం అంతా ఇంత చక్కగా నడవడానికి చక్కగా మంచి హోస్ట్ చేసి మంచి ప్లాన్డ్ గా చేసి ఒక చక్కని యొక్క డిజైన్ చేసినాక మన యొక్క శైలజాని దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించాలని ఎంతో చక్కగా నిలబడి దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఒక సంఘాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ మందిరాన్ని నిలబడటం అంటే ఎంతైనా అది గొప్ప అదృష్టంగా భావించాలి. మరి అటువంటి యొక్క చక్కని యొక్క అవకాశాన్ని శైలజ చక్కగా ఉపయోగించుకుంది. దానికి ఎంతో చక్కగా ఇంకా దేవుడు ఎంతో మేలుకరంగా ఆ బిడ్డ యొక్క జీవితాన్ని ఈ రోజున ఎంత చక్కగా నడిపించిందో అలాగే తన జీవన కాలం అంతయు కూడా దేవుడు ఒక మంచి డిజైన్ తో శైలజ యొక్క జీవితాన్ని చక్కని యొక్క పూల మీద పార్కులాగా ఆ బిడ్డ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. అలాగే దీని వెనక తెరచాటు వెనక ఎంతో శ్రమ ఉంది ఈ కార్యక్రమం అంతా జరగడానికి. నీటి తేవడానికి, మజ్జిగ ఇవ్వడానికి, పచ్చిమిరకాయలు తేవడానికి, కొత్తిమీర, ఇట్లా ప్రతి ఒక్క విషయం, ప్రతి చిన్న విషయంలో కూడా మీకు ఎక్కడ చిన్న అసౌకర్యం కూడా కల్పించకుండా మన యవ్వన బిడ్డలు ఎంతో శ్రద్ధాశక్తులతో ఇది మాది, మా ఫ్యామిలీ అన్నట్టుగా మరి బాలు, అరుణ్, ఇంకా సందీప్, కన్నా, యవ్వన బిడ్డలు, ఇంకా జోసఫన్న, సీమోన్ గారు, ఇంకా మన బిడ్డలందరూ, శేఖర్ గారు, పురుషుల టీం డిపార్ట్మెంట్ అంతా కూడా స్త్రీలు ఉండి మీ వెనక పనిచేస్తా ఉంటారు. ప్రతి పురుషుడు వెనక విజయం వెనక ఎవరుంటారు? స్త్రీ ఉంటారు. కానీ ఇక్కడ స్త్రీల వెనక అన్నింటిలో కూడా మీ విజయవంత పాత్రన్నింటిలో మన పురుషులు ఉండి చక్కగా మా తల్లి అని, మా సహోదరులు అని, మా సోదరులు అని చెప్పేసి అక్కలు చెల్లెళ్ళు అన్న భావంతో ఎంతో యొక్క శ్రద్ధతో ఇది మా దేవుని పని అని ఎంతో గొప్పగా ఎటువంటి యొక్క సిగ్గు లేకుండా ఇది మాది, మనది అని చక్కగా చేస్తున్న బన్నీ, మనవడు బున్ని, ఈడు, బన్నీ, ఇంకా చాలా మంది ఎంతో యొక్క శ్రద్ధాశక్తులతో విల్సన్, పిల్లలందరూ నా పేరు రావట్లేదు కానీ అందరూ కూడా సీమన్ గారు చెప్పానండి, ప్రథమ యవనస్తుడు అతనే చక్కగా ఎంతో చక్కగా బిడ్డలు చేసిందని బట్టి పిల్లలందరూ కూడా గట్టిగా అప్పుడైతే అన్ని పనులన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత ఒకసారి అరుణ్కి, బాలుకి, మన చిన్నపిల్లలు వీళ్ళిద్దరికీ నేర్పాను. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎక్కడ వెళ్ళి ప్రతి విషయంలో బట్టీకి మళ్ళీ బాలుకి కొన్ని విషయాలు నేర్పాను. ఎక్కడ వెళ్ళి కొన్ని విషయాలు ఇప్పటికీ కూడా అసలు నేను రాకుండానే మొత్తం ఈ రోజు వరకు అన్ని చేయగలిగేంత జ్ఞానాన్ని దేవుడు గొప్పగా ఇచ్చాడు. ఇంకా నా ఆశ ఏంటంటే ఈ రోజు చురుకైన విధంగా ఎంతగా ఉన్నారో దేవుని యొక్క సర్వీస్ లో కూడా వాక్యం చెప్పే విధానంలో కూడా ఇంకా గొప్పగా ఎదిగితే నాకు ఇంకా గొప్ప సహకారంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు ఎల్లవేళలా తన కృపని దావీదుకు చూపిన శాశ్వత కృప మన యవ్వన బిడ్డలకు దేవుడు చూపించునుగాక. చక్కగా కార్యక్రమం అంతా చాలా చక్కగా నడిపించారు. నేను అనుకున్న దానికంటే చాలా చక్కగా దేవుని యొక్క ఆత్మతో మనందరం ఉంటే కార్యక్రమం ఎంత చక్కగా నడిచిందో ఈ రోజున నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో యొక్క మంచి మనసుతో ఈ రోజు కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిగించారు. దేవుని పేరిట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చివరిగా ముగించుకునే యొక్క ప్రార్థనని మన పాస్టర్ గారి యొక్క మనవరాలు, పెద్ద పాస్టర్ గారి యొక్క మనవరాలు క్లోజింగ్ ప్రేయర్
వచ్చేసి సాయి ప్రే చేస్తుంది. మీరందరూ కూడా తలలో వంచినట్లయితే ప్రార్థనలో ఎక్కువ స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా నమ్మకం దేవానికి ఎల్లకలైన స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు అయ్యా యేసయ్య మాకు తోడుగా ఉన్నారు. ఈ రోజు అయ్యా యేసయ్య గుడ్ ఫ్రైడే దినం రోజు ప్రభు మొదలుకొని ఇప్పటి వరకు మీరు ప్రతి ఒక్కరికి ప్రభు మీరు తోడుగా ఉన్నారు. యవనస్తులకు మీరు తోడుగా ఉన్నారు. అయ్యా యేసయ్య ఆడవారందరికీ మీరు తోడుగా ఉన్నారు. పురుషులకు మీరు తోడుగా ఉన్నారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభు అయ్యా యేసయ్య మీరు నడిపించారు అన్నమాట స్తోత్రాలు. అయ్యా యేసయ్య మీ 7 మాటలు ప్రభు అయ్యా యేసయ్య ఒక్కొక్కరుగా ప్రభు తీసుకొని మాట్లాడాలని బట్టి స్తోత్రాలు. అయితే అయ్యా యేసయ్య ప్రతి ఒక్కరికి ప్రభు మీరు తోడుగా ఉన్నారు. మీరే మాట్లాడారు ప్రభు, మీ ద్వారా మీరు మాట్లాడించాలని బట్టి స్తోత్రాలు. దాని ద్వారా ప్రభు మా జీవితాల్లో ప్రభు అయ్యా యేసయ్య మంచిగా మేము మలుచుకొని ప్రభు మేము అందరితో ప్రవర్తించలాగున అయ్యా యేసయ్య మా మార్గాలన్నింటినీ ప్రభు మీ ద్వారా మేము సరి చేసుకోలాగున ప్రభు మేము దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి మేలుని కృపను దయచేయండి ప్రభు స్తోత్రం. అయ్యా యేసయ్య ఇంకనూ ప్రభు ప్రతి ఒక్కరికి ప్రభు మీ జ్ఞానంతో మీరు నింపండి. ప్రతి ఒక్కరికి మీరు ముందుకు నడిపించండి ప్రభు స్తోత్రం. కార్యాలను మీరు ముందుకు నడిపించండి. ఎవరి మనసులో ఏమేమి ఉన్నాయో ప్రభు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి ప్రభు. అయ్యా యేసయ్య కార్యాలను మీరు ముందుకు నడిపించి ఇంకనూ ప్రభు యవనస్తులు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ ప్రభు అభివృద్ధి చెంది ఇంకా ప్రభు సంఘం పెద్దగా అవడానికి ఇంకనూ ప్రభు గట్టిగా ఉండడానికి సహాయాన్ని దయచేయమని ఈ చిన్న విన్నపాన్ని మీ పాదాల దగ్గర చేర్చుకొని ప్రార్థనా ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను దేవుడి ఎల్లవేళల మంచి యొక్క క్షేమాన్ని మీ కుటుంబానికి దీవెనలు ఎల్లవేళల దేవుని మంచి యొక్క అనుగ్రహము మీకు మీ కుటుంబములకు దేవుడు శాశ్వతముగా అనుగ్రహించుగాక. సర్వజనులలో సజీవుడైన ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్క వ్యక్తులు మన కుటుంబములకు క్షేమాధారము కలుగుజేయుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ